సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ అండ్ రీతు చౌదరికి టాస్క్ అయితే పడింది. సో వీళ్ళిద్దరిలో టనల్లో నుంచి ఈజీగా ఫస్ట్ పాస్ అయ్యి వచ్చింది తనుజ. సో తనుజ బయటకు వచ్చి హ్యామర్ని తీసుకొని ఫస్ట్ రీతు చౌదరి కరెక్ట్గా టనల్లో నుంచి బయటకు రాలేదు కాబట్టి తన ప్లేట్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్గా సంజనాని నామినేట్ చేయాలని అనుకుంటుంది. సో దీనికి ఫైనల్గా కళ్యాణ్ వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చి సంజన ప్లేట్ని బ్రేక్ చేస్తాడు. సో అలాగా రీతు అండ్ సంజన వీళ్ళిద్దరూ నామినేట్ అవుతారు. సో ఈసారి రాము రాథోడ్ అండ్ సృష్టి వర్మ గేమ్లోకి వస్తారు. సో ఈ గేమ్లో రాము విన్ అవుతాడు. సో అతను హ్యామర్ తీసుకొని ఫస్ట్ ఓడిపోయిన సృష్టి వర్మ ప్లేట్ని పగలగొట్టిన తర్వాత ఎక్స్టర్నల్గా సుమన్ శెట్టిని నామినేట్ చేయాలనుకుంటాడు. సో దీన్ని కన్ఫర్మ్ చేస్తూ ఓనర్స్లో నుంచి హరీష్ వచ్చి సుమన్ శెట్టి యొక్క ప్లేట్ని బ్రేక్ చేస్తాడు. సో ఇలాగా సృష్టి వర్మ అండ్ సుమన్ శెట్టి నామినేట్ అయ్యారు. అండ్ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేటప్పటికి బిగ్ బాస్ ఓనర్స్లో నుంచి కళ్యాణ్ అండ్ హరీష్ని పిలిచిన తర్వాత వాళ్ళిద్దరిని డిస్కస్ చేసుకొని నెక్స్ట్ గేమ్లోకి వచ్చేటువంటి ఇద్దరు టెనెంట్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. సో వీళ్ళు ఇద్దరు డిస్కస్ చేసుకొని భరణి అండ్ ఇమాన్యుయల్ని టాస్క్ కోసం రెడీ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ రివ్యూ ఆఫ్ Day 2 ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. సో నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్.